श्रीशैलेशदयापात्रं देहभक्तादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतत्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता युवतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभटनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालरितीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदतीश्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तन्दर्शयन्निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतत्सर्वगिल्पिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय विद्याय विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ కూడా నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణం చదువుకుంటున్నాం. దాంట్లో ప్రథమ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ ప్రథమ అంశంలో కూడా 14వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 14వ అధ్యాయంలో కూడా 30 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ 14వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రచేతసుల తపస్సు. అంటే ప్రచేతసులు ఏ విధంగా జన్మించారు, ఎవరి నుండి జన్మించారు, ఏమిటి, ఆ తర్వాత వారు తపస్సు చేశారు, ఎందుకు తపస్సు చేశారు, ఏమిటి అనేది మనం చదువుకుంటూ పోతున్నాం అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రాచీన బర్హి యొక్క సంతానం అన్నమాట. ఈ ప్రాచేసులు అనేవి సవర్ణాదత్త సాముద్రి దశ ప్రాచీన బర్హిష సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగాహ అని 6వ శ్లోకంలో చదువుకున్నాం. ప్రాచీన బర్హి వల్ల సముద్రపుత్రి అయినటువంటి సవర్ణ 10 మంది కుమారులు కన్నది. వారందరూ కూడా ధనుర్విద్యలో ఆరితేరిన వారు, అందరినీ కలిపి ప్రచేతసులు అంటారు. మరి ఈ ప్రచేతసులు విష్ణుమూర్తి గురించి ఎందుకు తపస్సు చేశారు అంటే దానికి కారణం పరాశరుడు చెప్తున్నాడు. ఏమని? పిత్రా ప్రచేతస ప్రోక్త ప్రజార్థమమితాత్మన ప్రజాపతి నియుక్తైన బహుమాన పునస్తరం. అప్పుడు ప్రజాపతిచే ప్రేరేపించబడిన వాడై మహితాత్ముడైన ప్రాచీన బర్హి మిక్కిలి మన్ననతో సంతానాభివృద్ధి కోసమై ప్రచేతసులతో ఇలా అన్నాడు. అది కారణం అన్నమాట. కాబట్టి సంతానాభివృద్ధి కోసమై ప్రచేతసులతో ఇలా అన్నాడు. ఏమని? మీరు అందరూ కూడా దేవదేవుడైన బ్రహ్మచే నేను ప్రజలను వృద్ధి పొందించమని ఆజ్ఞాపించబడ్డాను, నేను కూడా ఆయనకు అలాగే అని అంగీకారం తెలిపాను. ప్రజాహ సంవర్ధనీయాత్తే మయాచ ఉక్తం తథేతి తత్. తథేతి అంటే ఆ సరే అని నేను కూడా చెప్పాను. కాబట్టి మీరు కూడా ఆ యొక్క కోరికను బ్రహ్మ ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగా నేను కూడా ప్రయత్నించాను. కాబట్టి మీరు కూడా నా దోవలోనే ప్రయత్నించి ప్రజాభివృద్ధికి సహకరించవలసినది అని చెప్పి, పుత్రులారా తన్మమ ప్రీతయే పుత్రాః ప్రజాబుద్ధిం అతీంద్రితాః కురుధ్వం మాననీయావః
సమ్యక్ ఆజ్ఞా ప్రజాపతే. ఇది సమ్యక్ ఆజ్ఞా ప్రజాపతే, ఎవరిది కాదు, ఎవరిదో కాదు, ఆ ప్రజాపతి యొక్క మహత్తరమైన ఆజ్ఞను నీకు చక్కగా గౌరవింపదగినది అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా అడుగుతారు తండ్రిని, రాజరందులు అందరినీ తండ్రి చెప్పిన మాట విని అలాగే అంగీకారం తెలిపి తర్వాత అడుగుతారనమాట, మేము ఏమి చేస్తే సంతతిని చక్కగా వృద్ధి చేయగలుగుతాము, మేము చేయవలసింది ఏదో దాన్ని అంతా వివరించవలసిందని అడుగుతారనమాట. అప్పుడు తండ్రి చెప్తాడు ఏమని, మీరు అందరూ కూడా ఏదైనా సరే విష్ణుమూర్తిని ఆరాధించి మానవుడు పొందగలుగుతాడు, కాబట్టి ఏ సందేహం లేకుండా ఈ ఇష్టప్రాప్తి కొరకు మీరు కూడా ఆ నారాయణుని, ఆ గోవిందుని, శ్రీహరిని ఆరాధించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వీరందరూ కూడా ఇచ్చేవ ముక్తా తే పిత్ర పుత్ర ప్రాచేత సోదశ మగ్నా పయోధి సలిలే తపత్యేభు సమాహిత. ఇప్పుడు వీరందరూ కూడా సరే అని చెప్పి ఆ యొక్క సముద్ర జలాలలో మునిగి అత్యంత శ్రద్ధతో తీవ్రమైన తపస్సు చేశారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారనమాట. వాళ్ళకి ప్రత్యక్షమై అప్పుడు ప్రసేతసులు సముద్ర శైలాల్లో ఉన్నవారి తన్మయ చిత్తంతో ఎలా గోవిందుని స్తుతించారో ఆలకించు అని చెప్పి పరాశరుడు మైత్రేయుడు అడిగిన దానికి చెప్తా అనమాట. ఎందుకంటే ఈయన అడుగుతాడు, సరే స్తుతించారు అని చెప్పావు కదా, ఆయన గురించి తపస్సు చేసేది కాకుండా ఆయన గురించి ఆ నీటిలో అలాగే ఉండి ఏకాచిత్తంతో ఎవరిని స్తుతి చేస్తే పొగడిన వారి కోరికలు తీరుతాయో అట్టి దేవదేవుడు శ్రీహరిని వారు స్తుతించారు కదా, మరి ఏమని స్తుతించారు ఏమిటి అనేది మైత్రేయుడు అడుగుతాడు. అప్పుడు పరాశరుడు చెప్తాడనమాట, శృణు మైత్రేయ గోవిందం యథాపూర్వం ప్రతేజ తుష్టు తన్మయీభూతా సముద్ర సలిలేశయా. సముద్ర తుష్టువు తన్మయీభూత, తన్మయీభూతం అంటే ఏమిటి, తన్మయ చిత్తంతో ఎలా గోవిందుని స్తుతించారో ఆలకించు అని చెప్పి ఆ విధంగా ఆ యొక్క పరాశరుడు మైత్రేయుడు చెప్తా అనమాట. ఎలా స్తుతించారు అనే దానికి కొన్ని శ్లోకాల్లో చెప్పబడుతుంది. ప్రతేస ఊచు అని చెప్పి 23వ శ్లోకం నుంచి వాళ్ళు ఎలా విష్ణుమూర్తిని స్తుతించారు అనే దానికి నతాస్మసర్వవచసా ప్రతిష్ఠాయత్ర శాశ్వతి తమాద్యంతమశేషస్య జగత పరమం ప్రభుం జ్యోతిరాధ్య మనోపమ్య అన్వనంతమపారవత్ యోనిభూతమశేషస్య స్థావరస్య చరస్య చ యస్యాహ ప్రథమం రూపం అరూపస్య తతో నిశా సంధ్యా చ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః భుజ్యతే అనుదినం దేవైః పితృభిశ్చ సుధాత్మకః జీవభూత సమస్తస్య తస్మై సోమాత్మనే నమః యస్తమోహంతి తీవ్రాత్మ స్వభాభిర్భాసయన్నభః ఘర్మ సీతాంభసాం యోనిః తస్మై సూర్యాత్మనే నమః కాఠిన్యవాన్ యో బిభర్తి జగదేతదశేషతః శబ్దాది సంశ్రయో వ్యాపీ తస్మై భూమ్యాత్మనే నమః యద్యోనిభూతం జగతో యద్యోనిభూతం జగతో బీజం యత్సర్వదేహినాం తత్తోయ రూపమీశస్య నమామో హరిమేధసః యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఎవడు సమస్త దేవతలకు హవ్యభుక్, పితృదేవతలకు కవ్యభుక్కుగా ముఖమై ఉన్నాడు, అట్టి అగ్ని స్వరూపుడైన విష్ణుదేవునకు కైమోడ్పులు అని చెప్పి ఆయన నమస్కారం చేయటం, ఆయన స్తుతించడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మిగిలినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 19 శ్లోకాలు మాత్రం. దీంట్లో కూడా ఆయన్ని స్తుతించడం ఎలా జరిగింది ఏమిటనే విషయాన్ని మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు శ్రీ విష్ణు పురాణం ప్రథమ అంశం 14వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. పంచదా అవస్థితో దేహే యశ్చేష్టాం కురుతే అనిశం ఆకాశయోని భగవాన్ తస్మై వాయువ్యాత్మనే నమః. పంచదా అవస్థితో దేహే, దేహంలో పంచద అంటే ఏమిటి, 5 విధాలుగా అని అర్థం. 5 విధాలుగా మన భగవంతుడు లోపల ప్రవేశించి ఉంటాడు. అది ఎలాగా, దేహంలో మన అందరికీ తెలుసు పంచ ప్రాణులు అంటుంటాం అనమాట.
నువ్వంటే నాకు ప్రాణం రా అంటుంటాము పిల్లవాళ్ళని. చాలా ఎక్కువ ఇచ్చేస్తుండే నువ్వంటే పంచ ప్రాణాలు రా అంటు. అవి ఏమిటి అనేది ప్రాణం, అపానం, యానం, ఉదానం, సమానం. ఇది చాలా మందికి మనకి అందరికీ కాస్తో కూస్తో పురాణ జ్ఞానాలు లేదు వైదిక విషయాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ పంచ ప్రాణాల గురించి, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు వీటి గురించి తెలిసే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ దేహంలో కూడా ప్రాణం, అపానం, యానం, ఉదానం, సమానం అని 5 విధాలుగా ఉండి రాత్రి పగలు అనే భేదం లేక ఎల్లప్పుడూ కర చరణాదుల పని చేస్తూ ఎవడు ఉంటాడో పంచద అవస్థితో దేహే. అవస్థిత అంటే ఏంటి? ఉండి, లోపల ఉండి, ఎక్కడ? దేహంలో. యహ చేష్టాం కురుతే అనిశం. అనిశం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ అని అర్థం. అంటే రాత్రి పగలు లేకుండా. రాత్రి పగలు లేకుండా అంటే ఏమిటి? మన శరీరంలో మనం అనుకోవద్దు నిద్రపోతున్నాం అని చెప్పి, కానీ లోపల జరుగుతూనే ఉంటుంది, ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది లోపల. ఆ విధంగా రాత్రి పగలు అనేటువంటి భేదం లేక ఎల్లప్పుడూ కలచరణాదుల పని చేస్తూ ఎవడు ఉంటాడో, అంతేకాదు ఆకాశయోని భగవాన్. ఆకాశయోని అంటే ఎవడు ఆకాశం నుంచి ఉద్భవించాడో అట్టి భగవంతుడైన వాయుస్వరూపుడైన విష్ణువుకు నమస్కారములు. తస్మై వాయువ్య ఆత్మనే నమః. వాయువ్య ఆత్మనే, వాయువ్య కాదు, వాయువాత్మనే. వాయువ్య అంటే దిక్కైపోతుంది. వాయు ఆత్మనే, వాయు ఆత్మనే, అది వాయువాత్మనే అవుతుంది, వాయువ్యాత్మనే. కాబట్టి వాయు స్వరూపుడైన విష్ణువుకు నమస్కారాలు. కాబట్టి మనకు కూడా ప్రాణాయామాలు చేయించేటప్పుడు యోగాలో కూడా నేర్పిస్తుంటా ఉంటారు. అంటే మనకు ఉండేటువంటి పంచ ప్రాణాలను ఏ విధంగా మనం వాటిని దేహంలో ఉండేటువంటి పంచ ప్రాణాల్లో ఏర్పడేటువంటి అంటే హెచ్చు తగ్గులు అన్నమాట, వాటి వలననే ముఖ్యంగా అనారోగ్యాలు ఏర్పడతాయి అనేది ఈ యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అంటే ఈ పంచప్రాణాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఎటువంటి అనారోగ్యం పాలు కావలసిన అవసరం ఉండదు అని చెప్పి దాన్ని ఎలా పెట్టుకోవాలనే దానికి ఈ పంచ ఇంద్రియాలను పెట్టుకోవడం వేరు, అదేవిధంగా పంచ ప్రాణాలని కూడా ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేది ఈ ముద్రలు, ఆ తర్వాత అంటే యోగ ముద్రలు నేర్పిస్తారు అన్నమాట. ఈ యోగ ముద్రలో కూడా ఈ పంచ ప్రాణాలని కూడా ఏ విధంగా మనం హెచ్చు తగ్గులు ఏర్పడితే వాటిని మనం రెగ్యులరైజ్ చేసుకోవటం అనమాట. అంటే ఒక్కొక్క అనారోగ్యానికి కారణము ఒక ప్రాణము హెచ్చు అయినది లేదు తగ్గినది, ఈ విధంగా యోగ శాస్త్రంలో చెప్పబడింది అనమాట. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ముద్రలు వేస్తూ ఉంటాం, పంచముద్రలు వేసి ఆ యొక్క ప్రాణం ఏది అయితే కాస్త ఉన్నదానికంటే కూడా వేరుగా ఉన్నదో దానివలన ఏర్పడిన అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు ఈ ముద్రల ద్వారా. అది కాకుండా బాతులు కొన్ని ఉన్నాయి, కపాల బాతని, భస్త్రికలు, అవన్నీ కూడా మన శరీరాన్ని మన యోగులు నిజంగా అద్భుతమైన